క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? ఆయన చేసిన మేలులు మరువక ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ లేస్తున్నారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. మీ జీవితంలోనే యేసయ్య కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనలను బలపరిచే దేవుడు. ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఘన కార్యములు చేయునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 116వ సంకీర్తన 12వ వాక్యం నుంచి చదువుతాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఎంత బలమైన మాటలండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను? దావీదు ఎంత చక్కటి మాటలు రాస్తాడండి. ప్రభు నాకు చేసిన మేలులన్నిటికీ, ఉపకారాలన్నిటికీ నేను ఆయనకేం చెల్లిస్తాను? 3 విషయాలు చేశాడు. ఒకటి, దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుడు చేసిన మేలుకి మొదటి వచనం అంటాడు, 116వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రభు చేసిన మేలుకి మొట్టమొదటిగా మనం చేయాల్సింది, మనం ఆయన ప్రేమించాలి. యేసయ్య మనల్ని ప్రేమించాడండి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రశస్తమైన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు ఆ ప్రేమకు ప్రతిస్పందనగా ఏం చేస్తున్నావు? దావీదు అంటున్నాడు, నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రభు చేసిన మేలుకి, ఉపకారాలకి మొదట మనం చేయాల్సింది ఏంటంటే ఆయనను ప్రేమించాలి. ప్రభువును ప్రేమించుటంటే ఎలాగూ? నాకు దేవుడు కనబట్టలేదు కదా పాస్టర్ గారు, నేను ఆయన ఎలా ప్రేమించగలను? ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఆయన ఆజ్ఞలేంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. యేసు ప్రభును ప్రేమించేవారు పొరుగు వారిని ప్రేమిస్తారు, ఇతరులను ప్రేమిస్తారు. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని ఆదుకుంటారు, ఎవరైనా అవసరతలో ఉంటే వారికి సహాయం చేస్తారు. చేతనైనంత. యేసుప్రభు అన్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారు. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పరామర్శించారు. నేను కష్టంలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడటానికి వచ్చారు. ప్రభు అన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మీరు ఎప్పుడు ఆకలి కొంటే మేము ఎప్పుడు ఆహారం పెట్టి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి చేశారు కదా, కాబట్టి నాకు చేసినట్టే. ప్రభువును ప్రేమించుట అంటే తోటి వారిని ప్రేమించుట, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయుట, అవసరతలో ఉన్నవారిని ఆదుకొనుట. ఇది ప్రభు మనకు నేర్పించిన సత్యం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన జీవితాల్లో ఎంతో ప్రేమించాడు కదా. ఆయన మనల్ని ప్రేమించిన ఉద్దేశం ఏంటో తెలుసా? మనం పొరుగువారిని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి, కష్టంలో ఉన్న వారికి చేతనైనంత సహాయం చేయాలి కదా. పొరుగువారిని ప్రేమించమని ప్రభు చెప్పాడండి. ఆయన చేసి చూయించాడు కూడా. ప్రేమిస్తున్నావా? ప్రేమించలేకపోతే నేను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగడలాడు తాళమునై ఉంటానంటాడు పౌలు. కొండలను పెకలించగల విశ్వాసమున్నా ప్రేమ లేని వాడినైతే, ప్రవచనాలు గొప్ప భాషలతో మాట్లాడేవాడినైనా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్న నీవు నేను, కల్వరిలో ఆయన నిన్నెంత ప్రేమించి నీ కొరకు నా కొరకు నలుగగొట్టబడి నాకు బదులుగా నీకు బదులుగా మన శిక్ష ఆయన భరించాడు. ఆ ప్రేమను తెలుసుకున్న నీవు ఆయన చేసిన ఉపకారముకు మనం చేయాల్సిన మొదటి ప్రతిస్పందన ఆయనను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించుట అంటే పొరుగు వారిని ప్రేమించుట, నీ ప్రక్కనున్న వారిని ప్రేమించుట. ఒకవేళ వారు నీకు హాని చేసినా, కీడు చేసినా ప్రేమించాలి. అది యేసయ్య మనకు నేర్పించాడు. శత్రువులను కూడా ప్రేమించాలి. ఇది యేసయ్య మనకు నేర్పించాడు. చూసారా?
ఆయన చేసిన ఉపకారములకు మొదట మన ప్రతిస్పందన ఆయనను ప్రేమించాలి. రెండో మాట చూడండి, ఆయన నామమున ప్రార్థన చేసేది. ఒకటి ప్రేమించాలి, రెండోది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలండి, వారి కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేయండి. దినములు చెడ్డవి కదండి, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నా. యేసయ్య రెండవ రాకడైతే చాలా సమీపంగా ఉంది. ఈ దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? ఇంట్లో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? చూడండి, యేసు ప్రభువారు సిలువకు వెళ్తూ, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోండి. మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? నీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు చదువు కొరకై ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల స్నేహితుల కొరకై ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు ఉంటున్న కళాశాలలో వారి కొరకై ప్రార్థన చేస్తున్నావా? చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గముల్లో యవనులు తిరగకుండాను మరణం కిటికీలు ఎక్కుతుంది. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నా. ప్రార్థన చేస్తున్నావా? ఓ తల్లి, తండ్రి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఓ సేవకుడా, నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయాలి. ప్రభు మనకు చేసిన ఉపకారములకై మనం చేయాల్సింది ఒకటి ప్రేమించాలి, రెండోది ప్రార్థన చేయాలి. మూడో మాట, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించదు. దేవుని కాడ ఏదైతే మ్రొక్కుకున్నావో మ్రొక్కుకున్న వాటిని చెల్లించాలి కదండి. చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు మొక్కుకుంటాం, కానీ చెల్లించేటప్పుడు చెల్లించడం మనకు చేతకాటలా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. దేవుడు చేసిన మేలు ఉపకారములకై ఆయన కాడ నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావు, ఎప్పుడు చేసుకుంటావు మొక్కుబడి? 66 కీర్తనలో ఒక మాట చదువుతా చూడండి. దావీదు ఏమన్నాడు? 66వ సంకీర్తన 14 వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. కష్టంలో కొన్నిసార్లు మ్రొక్కున్నావు కదా, ఆ మ్రొక్కుబడులు చెల్లించడానికి ఎందుకు వెనకం చేస్తున్నావు? దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే దేవుని కొరకు ఏదైనా ఇవ్వటానికి ఎందుకు వెనకం చేస్తున్నావు? లే, ఈరోజు ప్రభు దగ్గర ఏదైతే మ్రొక్కుకున్నావో, ప్రభా నా జీవితంలో ఎన్నో మేలు చేశావు, నాకు చేసిన ఉపకారములకై నేను ఈ దగ్గర ఏదైతే మ్రొక్కుకున్నానో ఆ మ్రొక్కుబడులు చెల్లిస్తానయ్యా అని నమ్మకంగా ప్రభు కాడ మ్రొక్కుకో. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. దేవుడు ఈరోజే నీ కుటుంబంలో అద్భుతం చేయనుగాక. యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. కాబట్టి దేవుని కాడ ఏదైతే మ్రొక్కుకున్నావో ఆ మ్రొక్కుబడులు చెల్లించడానికి వెనుకంజ వేయద్దు. ఈ 3 మనం చేసినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంత సంతోషిస్తాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికై నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? ఏం చెల్లించాడు? ఒకటి, నేను ఆయన ప్రేమించాను. రెండవది, నేను ఆయన నామమున ప్రార్థన చేశాను. మూడవది, ఆయన కాడ నేను ఏదైతే మ్రొక్కుకున్నానో మ్రొక్కుబళ్ళు చెల్లించానో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు ఇంకా నన్ను దీవించాడని చెప్పాడు. ఈ 3 మనం కూడా చేస్తే దేవుడు ఖచ్చితంగా ఈరోజు ఏ కష్టంలో మీరు నడుస్తున్నారో, ఏ శ్రమ గుండా నడుస్తున్నారో దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, గాఢాంధకారపు లోయలో మీకు తోడయుండి మిమ్మల్ని ఆదరించి ధైర్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. ఈరోజు నాయన శుభోచనం ద్వారా మాతో మాట్లాడుతున్న మీ మాటకై స్తోత్రాలు. ప్రతిరోజు లేవగానే వాక్యం ద్వారా మీరు మాకు ఇస్తున్న పలకరింపు ఆదరణ బట్టి స్తోత్రాలు. అనుదినము మీ గడప యొద్ద కనిపెట్టుకొని, మీ ద్వారబంధముల యొద్ద కాచుకొని, మీ ఉపదేశం వినువారు ధన్యులని వాక్యం సెలవిస్తుండగా మీ ఉపదేశాన్ని విని దీవెన పొందే భాగ్యం దయచేయండి. అయ్యా, ఈ ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మీరు మాకు ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు చేస్తున్నారు. మీరు మాకు చేసిన మేలులు ఉపకారములకై మేము తండ్రి మిమ్మల్ని ప్రేమించటం, మీ నామమున ప్రార్థన చేయటం, మొక్కుబళ్ళు చెల్లించటం మాకు నేర్పించండి. ఉదయకాలం వింటున్న బిడ్డలను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్ ఐసీలో ఉన్న రోగులు ముట్టి బాగు చేయండి.
చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలినడకని వెళ్తున్నా నీ బిడ్డలకు క్షేమం దయచేయండి, కృప దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ప్రభా, ఎవరు ఏ శ్రమలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. సహాయం దయచేయండి అయ్యా. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళో వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయండి. హాస్టల్లో ఉంటున్న మా బిడ్డల చుట్టూ కంచి వేయండి అయ్యా. నీ క్షేమం దయచేయండి, సహాయం దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. సేవకులందరినీ దీవించండి. సార్వత్రిక సంఘాల పరిచర్యలు దీవించండి. ఈరోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఉపవాస ప్రార్థన మీరు దీవించండి. మా మధ్యలో మీరు సంచరించి మీ ఆశ్చర్య కార్యాలు, మీ అద్భుత కార్యాలు మా మధ్యలో జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు, సంఘానికి, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్